హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ తమిళలో చూసేసారుగా, అయినా పర్లేదు మీకోసం మళ్ళీ చెప్తా. మ్యాడ్ స్క్వేర్ ఇన్ ఏ నట్షెల్. సీక్వెల్స్ చాలా మూవీస్కి ఉంటాయి, కానీ సీక్వెల్తో హిట్ కొట్టాలి అంటే కష్టమే. అలా ఎన్నో మూవీస్ సీక్వెల్స్గా వచ్చి ఫ్లాప్ అయ్యాయి. మ్యాడ్కి సీక్వెల్గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ యావరేజ్. బుక్ మై షోలో రేటింగ్ 8.4 ఉన్న మూవీ మాత్రం జస్ట్ యావరేజ్. ఇంకా లేట్ అయితే చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఓపెన్ చేస్తే లడ్డుగాడు ఎంట్రీ జైల్లో. ఏదో పెద్ద క్రిమినల్కి భయపడుతూ చూడండి, అలా ఉంటుంది ఎంట్రీ. అయితే మ్యాడ్ మూవీ స్టార్టింగ్లో న్యూ స్టూడెంట్ని చూపించినట్టే అనుకోకుండా కొంతమంది జైలుకి వచ్చిన ఫ్రెండ్స్ని చూపిస్తారు. వాళ్ళు ఈ లడ్డుగాని ఎంట్రీ చూసి అరే ఓడో పెద్దోడరా అనుకొని ఎందుకు జైలుకి వచ్చావన్నా అని అడుగుతారు. అలా స్టోరీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే డీడీ కాలేజ్ టైంలో ప్రెసిడెంట్గా చేసి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ పెరిగి విలేజ్కి సర్పంచ్ అవుతాడనమాట. సో డీడీ ఎంట్రీ అనమాట. ఫుల్ బ్యాండ్తో మాస్ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ డ్యాన్స్ చేసేది ఏదో పెళ్ళికో బారాత్కో కాదు, ఒక అతను చనిపోతే అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తాడు. సో ఎంత ఫనీ అయినా సరే కొన్ని మ్యాటర్స్లో జోక్స్ వేయకూడదు. బట్ ఇది మూవీ కదా, జనాలకి ఏం చూపించినా యాక్సెప్ట్ చేస్తారనే ధైర్యంతో ఒక చెత్త జోక్ ఏంటి అంటే, చనిపోయిన వాడు ఎలా చనిపోతాడంటే పక్కూరు బారికి తాగడానికి వెళ్ళి తాగి తిరిగి వస్తుండగా ఆగున్న లారీని ఈడే గుద్దేసి చచ్చిపోతాడయ్యా. ఇక్కడ వరకు ఓకే, ఇట్స్ ఫనీ. కానీ దీనికి సొల్యూషన్ ఉంటుంది. అందరి ముందు సీనియర్ మీద ఒట్టేసి చెప్తున్నా, వచ్చే ఎన్నికల తర్వాత మన ఊర్లో ఒక్క ప్రాణం కూడా బారికి బలవ్వదు. ఎందుకంటే మన ఊర్లోనే బారి పెట్టిస్తా. దాని తర్వాత అశోక్ ఎంట్రీ. కోర్టులో ఉరుక్కుంటూ హడావిడి చేసి కోర్టులో ఎంట్రీ ఇస్తాడు. డీడీ అండ్ మనోజ్ క్యారెక్టర్తో పోలిస్తే అశోక్ని హీరోగా పెట్టాలి అని ఫిక్స్ అయ్యాడేమో డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళకన్నా ఒక అశోక్కి మాత్రమే ఎక్కువ ఎలివేషన్ ఇస్తూ ఉంటారు మూవీ మొత్తం. అదంతా పక్కన పెట్టేస్తే అశోక్ కోర్టులో ఎందుకుండు అంటే, వాళ్ళ అత్త మీన్స్ అశోక్ వాళ్ళ నాన్న చెల్లెలు, వాళ్ళ నాన్న ఆస్తి తనకే రావాలి అని కేసు వేస్తుంది. సో డబ్బున అశోక్ సడన్గా మిడిల్ క్లాస్ అశోక్ అయిపోయి కేసు గురించి గొడవ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే డీడీ అండ్ అశోక్ మనోజ్ని వెతకడానికి వెళ్తారు. అండ్ మనోజ్ వచ్చేసి బార్లో వెయిటర్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోజ్ గర్ల్ఫ్రెండ్కి పెళ్ళి సెట్ అయింది అంటే మొత్తం వినకుండా బీపీ పేషెంట్లా అరుస్తాడు. అప్పుడు మనోజ్ ఎఫ్ఆర్ఏ పెళ్లి కొడుకు రిజెక్ట్ చేశాడో అంటది. దానికి మనోడు సంతోషించకుండా లేకి కామెడీ చేస్తాడు. దాంతో మనోజ్ జిఎఫ్కి కోపం వచ్చి చెంప మీద ఒకటి దింగుద్ది. అలా బాధలో బార్కి వచ్చిన మనోజ్ గాడు బిల్ కట్టకుండా ఫుల్గా తాగి ఇంకా అక్కడే సెటిల్ అయిపోతాడు. కానీ వాళ్ళకి బ్రేకప్ అయిందో లేదో క్లారిటీగా చూపించారు. ఎందుకంటే ఆ ఒక్క సీన్లో తప్ప మళ్ళీ మనోజ్ గాన్ జిఎఫ్ మనకి మూవీలో కనబడదు. ఇంకా వీళ్ళు ఎందుకు కలుసుకున్నారంటే లడ్డు బ్రో పెళ్ళి అనమాట. లడ్డు బ్రోకి వీళ్ళ గురించి తెలుసు కాబట్టి అందరిని ఇన్వైట్ చేసి వీళ్ళ ముగ్గురిని మాత్రమే ఇన్వైట్ చేయడం. బట్ లడ్డు బ్రో జాతకం గురించి తెలిసిందే కదా, వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. వీళ్ళకి లడ్డు పెళ్ళి అని తెలియగానే బ్యాగ్లు సర్దేసుకొని వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళతో పాటు ఒక ర్యాపిడో డ్రైవర్ని కూడా తీసుకొస్తారు. ఈ సీన్ మాత్రం బాయ్స్ ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు అని చెప్పడానికి ఈ క్యారెక్టర్ని పెట్టారేమో అని అనుకున్నా. బట్ ఐ వాజ్ రాంగ్. ఇంకా పెళ్ళిలో ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా లడ్డు బ్రో మనకి పిల్లనివ్వడమే ఎక్కువ అని అడ్జస్ట్ అయిపోతాడు. మధ్యలో డీడీ అండ్ లడ్డు మధ్య కామెడీ సీన్ ఉంటుంది. ఇది మాత్రం నిజంగానే కామెడీ ఉంటుంది. నీకన్నా ముందు నాకు పెళ్ళవుతుందని నీకు తెలిసి కదరా, సింగిల్ చింతకాయ కాడు వీనికెళ్ళ పెళ్ళవుతుందని కడుపు మంటరా నీకు. అందులోనూ అమ్మాయి కూడా అందంగా ఉండేసరికి తట్టుకోలేకపోతున్నావు కదా. లడ్డు మామ, నేను అట్లాంటి కాదు మామ, నేను మారిపోయాను మామ. రాధా, లడ్డుగాడు చాలా స్మార్ట్ అయిపోయాడురా. నా ఇన్నర్ ఫీలింగ్స్ అని బయటికి చెప్పేస్తాడు. తర్వాత కట్ చేస్తే పెళ్లి కూతురు జంప్. పెళ్లి కూతురు ఎవరితో లేచిపోయిందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చూసేటప్పుడు వీళ్ళతో వచ్చిన ఆ ర్యాపిడో డ్రైవర్ గాడితో లేచిపోయింది. దెబ్బకి లడ్డుగాడి పెళ్లి క్యాన్సర్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇంకా లడ్డుగాడు వాని బాధ చెప్పుకుంటూ ఉంటాడు. పెళ్ళైతే పెళ్ళాంతో గోవాకి హనీమూన్కి వెళ్ళే వాళ్ళమని. అప్పుడు అశోక్ బ్రో పదరా పోదాం అంటాడు. ఏడికి అంటే గోవాకి హనీమూన్.
హనీమూన్కి పెళ్ళాంతో పోతారా లబ్బే అని లడ్డు బ్రో అంటాడు. అప్పుడు అశోక్ గాడు పెళ్ళాంతోనే పోవాలా, మనం పోయి ఫోర్స్ చేద్దాం మామ అని అంటాడు. ఇంకా ఒకడు తానా అంటే ఇంకొకడు తందానా అంటాడు. అలా గ్రూప్ మొత్తం గోవాకి దింగేస్తారు. ఇంకా కట్ చేస్తే గోవా మ్యూజియంలో వాస్కోడి గామా నెక్లెస్ అనే ఒక నెక్లెస్ ఉంటుంది. దాన్ని ఇద్దరు లబ్బేగాళ్ళు కొట్టేస్తారు. ఇంకా గోవాకి వచ్చిన బ్యాచ్ అంతా గోవా ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు ఏ డ్రింక్స్ కావాలి అంటే మనోజ్ గాడు ఐ వాంట్ సెక్స్ ఆన్ ద బీచ్ అంటాడు. కానీ మన డీడీ మాత్రం సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అండి. నీకు తెలియదురా ఎలుముద్రలు ఎందుకురా. ఇంకా హనుమూన్ ఐలాండ్ అనే ప్లేస్కి మన మ్యాడ్ గ్యాంగ్ వెళ్తారు. అండ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ మ్యూజియంలో చైన్ దింగేసిన బ్యాచ్ ఆ చైన్ ఎవరికో ఇస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కట్ చేస్తే ఆ చైన్ దింగేసిన వాళ్ళ కారు మన మ్యాడ్ గ్యాంగ్ దింగేస్తారు. ఇంకా ఈ మ్యాటర్ తెలిసిన గ్యాంగ్స్టర్ వీళ్ళు ఉన్న రిసార్ట్కి వస్తారు. వాళ్ళని లేపేసి ఆ చైన్ తీసుకుందామని. అండ్ లడ్డు అండ్ డాడీ కూడా వస్తాడు. పాపం పెళ్ళాం లేచిపోయింది కదా, నా కొడుక్కి ధైర్యం చెప్దామని. కానీ లడ్డు బ్రో మాత్రం ఇంకా గ్యాంగ్స్టర్ వచ్చి గన్ చూపించి చైన్ అడుగుతాడు. అప్పుడే ఇంటర్వెల్. ఇంకా గ్యాంగ్స్టర్ ఏమో సునీల్ ఆ చైన్ తీసుకొని వీళ్ళని చంపేద్దామని ప్లాన్ వేసుకుంటాడు. కానీ అంతలోనే కార్లో చైన్ లేదన్న బ్యాడ్ న్యూస్. ఇంకా ఈ గ్యాప్లో లడ్డు అండ్ డాడీ ఏమో లేకి కామెడీ చేస్తూ ఉంటాడు. అండ్ మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే ఈ మ్యాక్స్ అంటే సునీల్ వానికి ఏదైతే చెప్తామో అదే చేయడు. ఇది వద్దురా అంటే అదే చేస్తాడు. ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఇంకా లడ్డుగాన్ డాడీ కావాలంటే ఆ చైన్ తీసుకొచ్చి మీ డాడీని తీసుకుపోండ్రా అంటాడు. ఇంకా కారులో లడ్డుగాడు అండ్ ఆ అమ్మాయి తప్ప ఎవరూ లేరు. ఆ అమ్మాయి దొరికితే నెక్లెస్ దొరుకుతుంది అండ్ మీ డాడీని తీసుకురావచ్చు అని అంటాడు. ఇంకా ఆపరేషన్ స్టార్ట్. ఇంకా మ్యాక్స్ గాడు కాల్ చేసిన ప్రతిసారి లేకి కామెడీ చేసి కట్ చేస్తూ ఉంటారు. ఇంకా లైలా కోసం పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్కి దొరికి ఒక చీజ్. ఇంకా ఆల్మోస్ట్ దొరికిపోయిన మూమెంట్లో కాలేజ్లో వీళ్ళ సీనియర్ ఎవరా నువ్వు? దీంతో దాంతో అంతో ఇంతో కాదని వచ్చి కారులో తీసుకెళ్ళిపోతాడు. అండ్ మన పోలీసుల గురించి తెలిసిందేగా, వాళ్ళు పోతుంటే నించొని చూస్తూ ఉంటారు. వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ చేసి స్టార్ట్ చేస్తారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇంకా ఇంకో సైడ్ ఏమో ఈ లడ్డుగానయ్య ఆ మ్యాక్స్ గాన్తో పిచ్చి పిచ్చి కామెడీలు చేస్తూ ఉంటాడు. అయినా కిడ్నాప్ చేసినోని ఒక దగ్గర కట్టేయకుండా వదిలేస్తే ఇలానే ఉంటుంది. ఇక్కడ ఒక కామెడీ సీన్ నిజంగా నవ్వొచ్చింది నాకైతే. రత్నగిరి డైమండ్ ఎక్కడి నుంచి? రత్నగిరి నుంచి లబ్బే, వేరే ఊళ్ళో అక్కడ ఎందుకు ఉంటుంది? ఇంకా లైలాని వెతకడానికి పార్టీకి వెళ్తే అక్కడ లేచిపోయిన అమ్మాయి అండ్ ర్యాపిడో గాడు హనీమూన్ చేసుకుంటూ ఉంటారు. వాడిని చూసి లడ్డుగాని గుత్తలో ఖాళీ పొడుద్దామని పోతే అనుదీప్ బ్రో వచ్చి ఆపి అసలు ఎందుకే లేచిపోయినావు, ఏం చూసినావు వాడిలో అంటే చెప్తుంది మావా, మామూలు రీజన్ కాదు మీరే చూశాను. తమ్ముళ్ళు పెళ్లి పిట్టల మీద ఉండాల్సిన ఒక అమ్మాయి 2 రోజులు పరిచయమైన ఒక అబ్బాయితో లేచిపోయిందంటే వాళ్ళెంత గాఢంగా ప్రేమించుకొని ఉంటారు. దాని వెనకాల ఇంత బలమైన కారణం ఉండి ఉంటుంది. చెప్పు పింకీ, వాళ్ళ లోపల ఏం చూసినావో? సిగ్గు పడకు పింకీ, నేను చెప్పు. సిగరెట్ తాగి రింగులు బాగా ఊతాడండి. అప్పుడు మనోజ్ గాడు ప్రేమ మీద నమ్మకమే పోతుందన్న అంటే మన అనుదీప్ బ్రో నా పిల్ల అట్లా కాదురా అని బ్రో జిఎఫ్ని పిలుస్తాడు. తను ఎవరో కాదు, లైలా. ఇంకా అందరు లైలాని దొంగ అంటే లైలా కోపం వచ్చి అసలు ఆ నెక్లెస్ ఎలా వచ్చిందో తెలుసా అని చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్. లడ్డు ఏంటిది నెక్లెస్ లా ఉంది? నెక్లెస్ కాదు తాళి. తాళా? నువ్వు తాళనుకో, నేను ఇది మేడ అనుకుంటా. ఇంకా లాస్ట్కి నెక్లెస్ ఇచ్చేస్తుంది. నెక్లెస్ తీసుకొని వీళ్ళని చంపేసా అని మ్యాక్స్ అంటాడు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి సిబిఐ కన్నా ముందు మనమే పట్టుకోవాలనే ఆఫీసర్ గాడే ఈ డీల్ చేస్తూ ఉంటారు. సిబిఐ కన్నా ముందు మనమే ఈ కేసు సాల్వ్ చేయాలి. ఇంకా ఈ మ్యాడ్ గ్యాంగ్ చైన్ తీసుకొచ్చి
వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ అప్పుడే పోకిరి లెవెల్ ట్విస్ట్, వీళ్ళలో ఒకరు సిబిఐ ఆఫీసర్ ఉన్నాడని. ఒక చిన్న చైన్ తో నిన్ను పట్టుకోవడానికి వచ్చిన సిబిఐ కుక్క వీడు. నేను ఇంజనీరింగ్ ఎగ్జామ్సే పాస్ కాలేదు, ఐపీఎస్ ఎట్లా పాస్ అవుతా అనుకున్నావు? సార్ మళ్ళీ సిబిఐ ఎవరు? కాలేజ్లో ఫైట్లు చేసిన, బాస్కెట్బాల్ ఆడిన, పోలీస్ జాబ్ కోసం. ఇంకా ఈ పోకెరీ లెవెల్ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఫైట్, అది అయ్యాక మ్యాక్స్కి లైఫ్ టైం జైలు శిక్ష పడుతుంది. చనిపోయే వరకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. అండ్ మన లడ్డుగాడు జైల్లో ఎందుకుండో తెలియాలి కదా. అయితే ఆ మ్యాక్స్ గాడికి 3 బొమ్మర్దులు ఉన్నారంట. ఈ లడ్డుగాని వల్లనే ఈ మ్యాక్స్ లోపలికి పోయిండు అని వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుర్రని లడ్డుగానయ్య ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు. ఇంకా ప్రొటెక్షన్ ఇయ్యి అని అశోక్ గాని అడిగితే నువ్వేమైనా పొలిటీషియన్ వారా అని నిన్ను జైల్లో వేస్తా అండ్ వాళ్ళని పట్టుకున్నాక వాళ్ళని జైల్లో వేసి నిన్ను బయటికి తీసుకొస్తా అంటాడు. సో అలా మన లడ్డు బ్రో జైలుకి వచ్చాడు. కానీ స్టార్టింగ్లో చూపించిన బిల్డప్కి, చెప్పిన రీజన్కి అసలు ఏం సంబంధమే లేదు. ఇంకా కొత్తగా వచ్చిన కొడిపెట్టగాడు వద్దన్న ఈ ఫ్రెండ్షిప్లే వద్దు అని అంటే మన లడ్డుగాడు మాత్రం పాజిటివ్గా చెప్తాడు, ఫ్రెండ్స్ ఉండాలిరా అని. అంతలో ఆ మ్యాక్స్ గాడి బొమ్మర్దులు ఎప్పుడో లోపల వేశారు, వీని బయటికి తీసుకురావడం మర్చిపోయారు అని తెలుస్తుంది. మరి ఇంట్లో ఏం చెప్పలేరా? హలో అశోక్, అరే నాకు వినిపిస్తుంది. అశోక్ తమ్ముళ్ళు, ఇప్పటిదాకా చెప్పిందంతా మర్చిపోర్రి. ఈ ఫ్రెండ్స్ అంటేనే దొంగ నా కొట్టుకురా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ టైం వేస్ట్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి, అండ్ ఇవి 2 చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావా.